హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం ధర్మపురిలో ఉన్నాం. సో 3 రోజుల పాటు తెప్పోత్సవం డోలోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత రథోత్సవం జరుగుతుంది. స్వామివారి కళ్యాణం అయిపోయింది. ఆ వీడియో పెట్టాను, చూడండి, నా ఛానల్లో ఉంటాయి. సో మరిన్ని మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామివారి డేలోత్సవం మరియు రథోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో స్వామివారిని చూసుకున్నట్టయితే కోనేరులో తెప్పోత్సవం జరుగుతుంది. అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. సో ఈరోజైతే ఉగ్ర నరసింహస్వామి తెప్పోత్సవం జరుగుతుంది. డోలోత్సవం అంటే మీకు కనిపిస్తుంది ఆ మధ్యలో గుడి, ఆ గుడి మీదకి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ డోలోత్సవం చేస్తారు. సో అనేక మంది భక్తులు అక్కడికి మీదికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. సో ఇది 3 రోజుల పాటు జరుగుతుంది. ఇది 5 రౌండ్లు వేస్తారు. చూడండి, ఆ 5 ఉన్నాయి కదా ద్వారాలు, అలా 5 ద్వారాల చుట్టూ తింపుతారు. 5 ద్వారాల చుట్టూ తింపిన తర్వాత ఆ స్వామివారిని తీసుకువెళ్ళి మీద ఉన్నది గుడి, ఆ గుడి మధ్యలో పెట్టి డోలోత్సవం చేస్తారు. అందరు భక్తులు దర్శించుకుంటారు. సో నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి. ధర్మపురిలో అత్యంత పురాతనమైన ఆలయం ధర్మపురి క్షేత్రం. ఈ ఆలయంలో శ్రీ ఉగ్ర నరసింహస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, వేణుగోపాల స్వామి, వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా రామలింగేశ్వర స్వామి, సాక్షాత్తు శ్రీ రాముల వారు వారి చేతుల మీదుగా శివలింగాన్ని ప్రతిష్ఠించారు. సో ఆ శివలింగం కూడా ఇక్కడ ఉంటుంది. సో దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ ధర్మపురి క్షేత్రం చాలా ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం. ఇక్కడ వచ్చే సంవత్సరం అంటే 2027లో పుష్కరాలు జరగబోతున్నాయి. అత్యంత ప్రాముఖ్యతమైన 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పుష్కరాల్లో మీరు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. సో స్వామివారిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఇది ఒక ధర్మపురిలోనే జరుగుతుంది. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి అంగరంగ వైభవంగా అక్కడ పూజలు చేయించడం, స్వామివారిని మళ్ళీ తీసుకురావడం, ఇది ఎక్కడ జరగదు ఇలాంటి సన్నివేశం. సో ఈ దేవునికి ఆ చరిత్ర ఉంది. స్వామివారి రథోత్సవంకు టైం అయింది. సో అనేక భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో స్వామివారు ఒక్కటేసారి 3 స్వాముల రథోత్సవం జరుగుతుంది. ఇది కూడా ఎక్కడ జరగదు. సో మంచి దైవ క్షేత్రమైన ధర్మపురి, ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడికి వస్తే స్వామివారి కృపకు పాత్రలు కాగలుగుతారు. సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక టూర్ ప్లాన్ వేసుకున్నా కానీ ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ అతిథి గృహాలు కూడా ఉన్నాయి. స్వామివారి నిత్య అన్నదానం కూడా ఉంటుంది. నిత్య కళ్యాణం కూడా స్వామివారికి చేస్తూ ఉంటారు. పులిహోర, ప్రతి సంవత్సరం పులిహోర ప్రసాదం పంచుతూ ఉంటారు. సో రథోత్సవం వస్తుంది. 3 స్వాముల రథోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది అంగరంగ వైభవంగా. చూడండి, మొత్తం బిల్డింగ్స్ పైన కూడా ప్లేస్ లేకుండా ఉన్నది. ప్రతి టెర్రస్ మీద స్వామివారి దర్శనం కోసం అనేక భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు. మేము కూడా ఒక బిల్డింగ్ ఎక్కినాం. కింద అయితే మొత్తం చూడండి, నంది చౌక్, ధర్మపురి నంది చౌక్ మొత్తం నిండిపోయింది స్వామివారి దర్శనం కోసం. కానీ ఇక్కడ ఒకటి ఎగ్జిబిషన్ అనేది లేదు. ఒకప్పుడు ఉండే, అక్కడ రైతు మార్కెట్ చేయడం ద్వారా మీరు చూసుకుంటే వెనక బ్లూ కలర్ రేకులు రైతు మార్కెట్ చేశారు అక్కడ. సో రైతు బజార్ చేయడం ద్వారా ఎగ్జిబిషన్ గ్రౌండ్ లేకపోయింది. సో ఎగ్జిబిషన్ ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడ. సో అనేక మంది భక్తులు కానీ పిల్లలు అందరూ వచ్చి కొంచెం ఎంజాయ్ చేయడానికి వీలుంటుంది. స్వామివారి దర్శనం నంది చౌక్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకువెళ్తూ ఉంటారు. సో మళ్ళీ అక్కడ పెడుతూ ఉంటారు. స్వామివారి దర్శనం మళ్ళీ చేసుకోవచ్చు. సో మధ్యాహ్నం 2 గంటల నుండి స్వామివారి దర్శనానికి రథం పైకి స్వామివారిని 2 గంటలకు తీసుకొచ్చారు స్వామివారిని. తర్వాత దర్శనం 5 గంటల వరకు జరిగింది, 5:30 దాకా. సో ఆ తర్వాత స్వామివారి రథం కదిలింది నంది చౌక్. చూడండి, చాలామంది భక్తులు ఎంత మంది వచ్చారు. ఇది ఈసారి ఆదివారం కావడంతో ఇంకా చాలామంది భక్తులు వచ్చారు.
చాలా బాగుంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం అంటే మామూలుగా ఉండదు. సో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తోని. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. వీడియో ఎడిటింగ్ కూడా మనకు అంత రాదు. సో నాకు తెలిసినంతగా నేను వీడియో చేస్తూ ఉంటాను. సో మీ యొక్క లైక్ వల్ల నా యొక్క మంచి మంచి వీడియో తీయడానికి అవకాశం ఉంటుంది.